ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా? సుందరయ్య కూతురైన లక్ష్మీకాంతమ్మ తన తల ఊపే మౌనముగాను నేనది. అక్కడ టకారా ఉంది, కానీ ఆ కాలువలోకి పోయి 3 టకారాలు ఇసుక తెమ్మని కాంతమ్మ తల్లి లక్ష్మీకాంతమ్మకు చెప్పింది. లక్ష్మీకాంతమ్మ 3 టకారాలు ఇసుకను తీసుకుని వచ్చి అమ్మ దగ్గర పోగు పోసినది. లక్ష్మీకాంతమ్మను కాంతమ్మ తల్లి ఆ ఇసుక చుట్టూ 3 చుట్లు తిరగమని చెప్పినది లక్ష్మీకాంతకు. సుందర, ఈ పాప కాకాని వాళ్ళ పాపరా అని అమ్మ సుందరయ్యతో చెప్పింది. ఏమే కాకాని వాళ్ళ పాప అని లక్ష్మీకాంతమ్మను కాంతమ్మ తల్లి పిలిచింది. నేను నీ కడుపున పుడతానే అని కాంతమ్మ తల్లి లక్ష్మీకాంతమ్మకు భరోసా కూడా ఇచ్చారు. కొద్ది రోజులకు లక్ష్మీకాంతమ్మకు ఎంతో వైభవముగా కురిచెల్లపాడు వాస్తవ్యుడైన వెంకట సుబ్బానాయుడుతో ఘనముగా పెళ్లి చేసినాడు సుందరయ్య. లక్ష్మీకాంతమ్మ వెంకట సుబ్బానాయుడుకు పెండ్లి అయిన సంవత్సర కాలంలోనే ఒక పాప పుట్టినది. ఆ పాపతో కూడా వారికి బాగా కలిసి వచ్చినది. ఆ పాపకు రాధిక అని పేరు పెట్టారు. తరువాత లక్ష్మీకాంతమ్మకు 2వ గర్భం వచ్చినది. 8 నెలలు గడిచినది, కానీ 8వ నెలలోనే గర్భములోని పాప చనిపోయినది. అలా జరిగిన 4 రోజులకు కాంతమ్మ తల్లి లక్ష్మీకాంతమ్మకు కలలో కనిపించి, అందరూ ఆడపిల్లలు అయితే జనుల దూషణకు బలి అవుతావు, అందుకే నీకు అలా జరిగింది. నీకు పండంటి మగబిడ్డను ఇస్తాను, నీవు ప్రతి నిత్యము నన్ను మరొక పూజ చేయమన్నారు కాంతమ్మ తల్లివారు. లక్ష్మీకాంతమ్మకు కాంతమ్మ తల్లి కలలో కనిపించి ఈ మాటలు చెప్పిన తరువాత ప్రతిరోజు ఉదయం సాయంత్రం 108 పూలతో కాంతమ్మ తల్లి పూజ చేశాను. నాకు పెళ్లి కాక మునుపు కూడా కాంతమ్మ తల్లికి 108 పూలతో పూజ చేశానంటున్నారు లక్ష్మీకాంతమ్మ. నాకు పెళ్ళి కాకమునుపు చేసినది కాక అమ్మ అనుగ్రహంతోనే మా పెళ్ళి జరిగినదని సంబరపడినాను నేను. అమ్మ 1999 సెప్టెంబర్ 3వ తేదీ చాటుకుపోయిన తరువాత అమ్మ సమాధి మట్టితోనే ఉన్నది. అప్పటికి సిమెంటుతో ఏ కట్టడమూ జరగలేదు. అప్పుడు కాంతమ్మ తల్లి సమాధి సోపానమున పచ్చ చీర కట్టినాను నేను. అమ్మ సమాధి దగ్గర కూర్చుని ఏడ్చేసినాను. నేను అమ్మ చాటుకు పోకమునుపు డేగపూడికి వెళ్ళినప్పుడు అమ్మపై నా తల పెట్టుకుని కాంతమ్మ తల్లికి ఆనుకొని పడుకునేదానిని. అమ్మ కంటే గొప్ప ప్రేమ అమ్మ కాంతమ్మ తల్లిలో చూశాను. అమ్మ బయలుకు పోయినా కానీ కడిగేవారు కాదు. అయినా అమ్మ దగ్గర ఏ దుర్గంధము అనిపించేది కాదు. సుగంధ ద్రవ్యాల పరిమళము అమ్మను ఆవహించి ఉండేది. ఏదో తెలియని మొగలి పువ్వుల మకరందమును అమ్మ పరిమళింపచేసేది. అమ్మ ప్రేమ అపారము. నేను అమ్మకు పూలమాల కట్టి ఇస్తే, ఇది లక్ష్మీకాంతమాలరా, ఇది నాకు చాలా ఇష్టంరా అని అమ్మ వేసుకునేది తన మెడలో. ఆనందపడేది. అమ్మ చాలా సున్నితముగా తేలికగా నడిచేవారు. అది కూడా మనము పట్టుకుని నడిపిస్తేనే కానీ ఒంటిగా ఒక్కటే లేచి తిరిగేవారు కాదు కాంతమ్మ తల్లివారు. మణి
అనే పిల్లవాడు నేను రెండు పక్కల అమ్మ భుజముల దగ్గర పట్టుకుని నడిపిస్తే నడిచేవారు కాంతమ్మ తల్లివారు. అమ్మ గొల్లభామ నడిచినట్లు చాలా సున్నితముగా సునాయాసముగా తేలిపోతున్నట్లు నడిచేవారు. నాకు వివాహము అని అనుకున్న తర్వాత బాషికాలు తయారు చేసి గోనెపట్ట దారాలతో తెల్లదారము కట్టి ఆ కట్టిన బాషికాలను మా నాన్నకు ఇచ్చి నాకు పంపించారు. పాప పాప అని పిలిచే కాంతమ్మ తల్లి చాటుకుపోయిన తరువాత సమాధి సోపానముపై పచ్చ చీర కప్పిన నేను పై విషయాలను తలుచుకుని కుమిలి కుమిలి ఏడ్చాను. అమ్మ ప్రేమ అపారము, అమ్మ ఆప్యాయత ఎనలేని ఆనందము. ఈ ఆనందమును ఆప్యాయతను ఎవరు అందిస్తారు నాకు అని నేను బాధపడ్డాను, కలత చెందాను. ఇప్పటికీ ఆ సన్నివేశాలు తలుచుకుంటే తెలియని ఆవేశము బాధ నాలో కనిపిస్తూనే ఉంటాయి. అమ్మ చెప్పినట్లు నాకు పండంటి మగబిడ్డ పుట్టినాడు. పాపకు పెండె చేసినాము. ఆమె నీళ్లు పోసుకుని ఉన్నారు. అల్లుడు చాలా మంచివాడు, కుటుంబము బాగుంది. మా బాబు పేరు నిత్యానంద్. ఆ బాబు బాగా చదువుకున్నాడు. బీటెక్ పూర్తి చేసి బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. నేను అమ్మ చాటుకు పోయిన తరువాత కూడా అమ్మను వదలక అమ్మ సేవలో పూజలు నిరంతరము కొనసాగుతున్నాను అంటున్నారు లక్ష్మీకాంతమ్మ. సుందరయ్య గారి రెండవ కుమార్తె విషయము ఇలా ఉంటే, సుందరయ్య పెద్ద కూతురుకు మగపిల్లవాడు పుట్టాడు. అబ్బాయి ముద్దుగా బొద్దుగా పెరుగుతున్నాడు. కానీ రమాదేవి ఆరోగ్యము బాగలేకుండా వచ్చినది. ఇంటిలో మతిస్థిమితము లేక రమాదేవి బాధపడుతున్నది. ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓం ఓం కాంతమ్మ, ఓంకారి కాంతమ్మ, ఓమ్మమ్మమ్మయమ్మ కాంతమ్మ నీవమ్మ, అమ్మమ్మమ్మయమ్మ కాంతమ్మ నీవమ్మ. మరువరు కదూ ఈ విజయభాస్కరుడును.